కవిత ఎమ్మెల్సీ శాసన మండలిలో పెండింగ్లో ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. కవిత రాజీనామా ఎందుకు పెండింగ్లో ఉంది? కవిత రాజీనామా సరైన ఫార్మాట్లో ఇవ్వలేదా? సరైన ఫార్మాట్లో ఇచ్చినా టెక్నికల్ రాజీనామా ఆమోదించడానికి ఏమైనా సమస్య ఉందా? ఇంతకీ శాసన మండలిలో కవిత రాజీనామాపై ఎలాంటి చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ ఉత్కంఠ రేపుతోంది. కవిత పార్టీ గీత దాటిందని పేర్కొన్న బీఆర్ఎస్ ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కవిత ఏం చేస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ సస్పెండ్ చేయడంతో ఆమె తర్వాతి అడుగులు ఎటువైపు అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇటీవలే బీఆర్ఎస్లో జరిగిన పరిణామాలందరికీ తెలిసిందే. కవిత తరచూ సొంత పార్టీ, సొంత ఇంటి నేతలపై చేస్తున్న కామెంట్స్తో కవితని పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో కవిత పార్టీ సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి మండలి చైర్మన్ కార్యాలయానికి పంపించారు. కానీ స్వయంగా కవిత శాసన మండలికి వెళ్లి రాజీనామా లేఖ మండలి చైర్మన్కి ఇవ్వలేదు. దీంతో కవిత రాజీనామా ఆమోదంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదిస్తే ఆ స్థానం ఖాళీ అవుతుంది. 2 ఏళ్లకు పైగా పదవీ కాలం ఉన్నందున ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహిస్తుంది. ఆ ఎన్నికల్లో కవిత పోటీ చేస్తారా లేదా అనే దానిపై పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆమె పోటీ చేసినా చేయకపోయినా బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ తక్కువగా ఉంటుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీల బలాబలాల్లో పూర్తిగా మార్పు వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పట్టు కోల్పోయింది. బీఆర్ఎస్ అభ్యర్థి పార్లమెంటు ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చాలా వరకు పార్టీలు మారిపోయారు. చాలామంది లోకల్ లీడర్లు బీజేపీ, కాంగ్రెస్లలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఉప ఎన్నికలొస్తే బీఆర్ఎస్ పార్టీ తన ఓటర్లను కాపాడుకోవడం చాలా కష్టం. అందుకే ఆ పార్టీకి చాలా తక్కువ అవకాశాలుంటాయి. అంటే కవిత రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్థానం కోల్పోయినట్లు అవుతుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోరాటం జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. కవితకు ఎమ్మెల్సీ పదవి పోతుంది. దానివల్ల బీఆర్ఎస్కు ఒరిగేదేమీ ఉండదు. ఇవన్నీ ఆలోచించి కవిత నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పుడు కవితని మాజీ ఎమ్మెల్సీగా చూడాలా లేదా ఎమ్మెల్సీ కవితగానే చూడాలా అంటే మాత్రం ఒక కన్ఫ్యూజన్ అందరిలో ఉంది. అయితే శాసన మండలి కార్యాలయం ఏం చెప్తుందో తెలుసుకుందాం. కవిత రాజీనామా అంశం ఇంకా మండలిలో పెండింగ్లోనే ఉన్నట్టు మనకున్న సమాచారం. ఎందుకంటే ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదిస్తే 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. మరి ఎందుకు రాజీనామా ఆమోదించలేదు అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. కవిత లోకల్ బాడీ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో లోకల్ బాడీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు రాజీనామా ఆమోదిస్తే 6 నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన ఉంది. ఇక ఇదిలా ఉంటే ఒకవేళ కవిత నేరుగా శాసనమండలి చైర్మన్ను కలిసి రాజీనామా ఆమోదం తెలపక తప్పదు అంటే రాజీనామా ఆమోదం తెలపాల్సి ఉంటుందని చైర్మన్ ఆఫీస్ నుండి మనకున్న సమాచారం. అయితే ఇప్పటి వరకు తన రాజీనామాపై కవిత మండలి చైర్మన్ను కలవలేదు. దీంతో ప్రజెంట్ కవిత ఎమ్మెల్సీ రాజీనామా ఇంకా మండలిలో పెండింగ్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి శాసన మండలి వర్గాల సమాచారం మేరకు కవిత ఎమ్మెల్సీ ఇంకా పెండింగ్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. మరి నేరుగా కవిత తన రాజీనామా కోసం మండలి చైర్మన్ను కలుస్తారా లేదా మండలి చైర్మన్ ఆమోదించే వరకు వెయిట్ చేస్తారో చూడాలి.